కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్. వ్యవసాయదారులకు అన్ని తీవ్ర ముచ్చట వినిపించే కార్యక్రమం. వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి శనివారం ఉన్నట్టే ఇయ్యాల కూడా 2 ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. ఇంకోటి, రైతు అంతరంగం, కూరగాయల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చట. వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 80% ఉన్నది. జిల్లాలో గంటకు 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పి ఉంటుంది. ఇది వాతావరణ సూచన. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును. అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందా తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కె శాలిని. నమస్కారం అశ్విని గారు. నమస్కారం అండి. అయితే ప్రస్తుతం ఈ బీర, కాకర, ఇసోర ఈ తీగజాతి కూరగాయ పంటల్ని వైరస్ తెగుళ్ళు కనిపిస్తున్నాయి. అయితే వీటి లక్షణాలు, నివారణ చర్యల గురించి చెప్తారా మొదటగా? అయితే ప్రస్తుతం మనకి బీర, కాకర, సోర ఏవైతే పంటలు ఉన్నాయో మనకి తీగజాతి కూరగాయల్లో మనకు వాతావరణంలో మార్పుల వల్ల మనకు వర్షాలు అడపదడప పడుతూ మధ్య మధ్యలో ఎండగొడుతుంది కాబట్టి మనకి వైరస్ తెగుళ్ళు అనేవి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ వైరస్ తెగుళ్ళు మనం చూసుకున్నట్లయితే మనకు 2 రకాల వైరస్ అనేది ఈ బీర, కాకర, సోరను ఆశిస్తాయి. అందులో ప్రధానంగా మొదటగా వచ్చేది మనకు లీఫ్ కర్లు అంటే ఆకుముడత, రెండోది వచ్చేసి మొజాయిక్ లేదా పల్లాకు తెగులు అంటారు తెలుగులో. ఈ 2 రకాల వైరస్లు వచ్చేసి మనకి ఎక్కువ మొత్తం లాశించి పంట పూత కాత రాకుండా చేస్తుంది. అయితే ముందుగా మనం ఆకుముడత లక్షణాలు చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకు వైట్ ఫ్లై తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మనకు ఆకులు అనేవి దగ్గరగా ముడుచుకపోయి మొత్తం ముదురు ఆకుపచ్చ రంగంలో మారిపోవడం, దాని తర్వాత తీగలు గిడసపడడం, పూత కూడా రాకుండా చేయడం జరుగుతుంది. అదే మనకు పసుపు వర్ణంలో వచ్చేసి మనకు మొజాయిక్. ఈ మొజాయిక్ పల్లాకు తెగులు ఏం చేస్తుందంటే మనకు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల కూడా మనం ఆకులు మొత్తం మొజాయిక్ లక్షణాలు కనిపించేసి పసుపు వర్ణంలోకి మారిపోయి దీంట్లో కూడా మనకు పూత కాత రాకుండా చేస్తుంది. అయితే ఈ 2 కూడా మనకు పేనుబంక, తెల్లదోమ ఏవైతే రసం పీల్చి పురుగులు ఉన్నాయో దీని ద్వారా మనకు ఈ వ్యాధి అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం రైతులు ఎక్కడైతే మనకు వైరస్ ఆశించిన తీగలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ముందు మనము మొదట్లో ఆకులు ఉంచేసుకోవాలి. లేదా మనకు తీగ వరకు కూడా మనకు ఆశించింది అనుకుంటే మనకు కొమ్మ కత్తిరింపులాగా తీగ కత్తిరింపులు కూడా మనకు కొద్దిగా చేసేసుకొని ముందుగా అయితే మనము సమగ్ర సస్య రక్షణలో భాగంగా మనకు జిగురు అట్టలు దొరుకుతాయి మనకు మార్కెట్లో. మనకు పసుపు రంగు జిగురు అట్టలు అని, ఎల్లో స్టికీ ట్రాప్స్ అంటాం, ఇంకొకటి నీల రంగు జిగురు అట్టలు. అవి వచ్చేసి మనం ఎకరం కనుక వేసుకున్నట్లయితే ఎకరానికి మనము 4 నుంచి 5 అక్కడక్కడ అమర్చుకుంటే దానికి మనకు ఈ తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు అనేటి అట్రాక్ట్ అయిపోయి ఆకర్షించి మనకు దీని ఒక ఉధృతి తగ్గించుకోవడానికి ఉంటుంది. లేదు మనము మందుని పిచికారి చేసుకుందాం అనుకుంటే
మనకు ముందుగా మనకు రసాయనాలు కాకుండా వేప నూనె కషాయం మనకు తెలుసు. వేప నూనె మనకు మార్కెట్లో దొరుకుతుంది. మనకు 10,000 ppm గాఢత గల వేప నూనెను మనము 3 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు మనకు 15,000 ppm కూడా దొరుకుతుంది. అదే అయితే మనకు 5 ml లీటర్ నీటికి కలిపి మనకు 10 రోజుల వ్యవధిలో మనం ఒక 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ తెల్లదోమ పేనుబంక తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. లేదు మనం దీని ద్వారా కూడా తగ్గడం లేదు, మనం రసాయనాలు పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు థయోమిథాక్సమ్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు థయోమిథాక్సమ్ కూడా మనం 2 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే అస్ఫేట్ లేదా ప్రైడ్ దీన్ని కూడా మనము 2 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే మనకు ఈ వైరస్ తెగుళ్ళని రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే మనకు వైరస్ తెగుళ్ళకి ఎలాంటి మందులు లేవు కాబట్టి మనం ఈ కీటకనాశులకు పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు ఈ వైరస్ తెగుళ్ళను రాకుండా మనము పంటను కాపాడుకోవస్తుంది. అయితే ఇప్పుడు ఈ బీర సోర ఈ పంటల్లో ముఖ్యంగా బూజు తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే మనకు ఈ వాతావరణంలో మనకు పగటిపూట ఎండ ఎక్కువగా ఉండి రాత్రిపూట మనకు కొద్దిగా చలి వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు మనకి బూజు తెగులు అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అయితే దీని లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఈ బీరాలో దాని తర్వాత మనకు సోరలు ఎక్కువ కనిపిస్తుంది, కాకరలు కాకుండా బీరా సోరలో ఈ బూజు తెగులు అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని డౌనీ మిల్డ్యూ అంటారు. అయితే బీరా తర్వాత సోరలో ఆకు అడుబాగానే ఏం చేస్తుందంటే చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పరిచి కొన్ని రోజుల తర్వాత గోధుమ రంగుకు మారితే అవే మచ్చలు పెరిగి పెద్దపై కింద ఒక బూజలాగా ఏర్పడుతుంది అన్నట్టు. అలా బూజలాగా ఏర్పడడం వల్ల మనకు ఆకులు అనేది దగ్గర ముడిచిపోయి రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా మనకు బూజు తెగులు అనేది ఏమవుతుంది అంటే అట్లా ఎక్కువ మొత్తం రావడం వల్ల కూడా కాండం ద్వారా వ్యాపించి మన పూతను రాల్చేయడానికి ఆస్కారం అవుతుంది. దాని తర్వాత పూత కాకుండా కూడా పిందెలు పడ్డా కూడా మనకు ఆ పిందెలు సరిగ్గా ఎదగక రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు బూజు తెగులు గమనించిన వెంటనే మనము రిడోమిల్ ఎంజెడ్ మెటలాక్సిల్ మనకు మార్కెట్లో మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ కలయిక కాంబినేషన్ కలక మందును మనము 2.5 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు సైమాక్జనీల్ కూడా మనకు మందును మనకు మార్కెట్లో దొరుకుతుంది. సైమాక్జనీల్ను కూడా మనం పిచికారీ చేసుకుంటే ఈ బూజు తెగులు నివారణకు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన శాఫ్ని కూడా 2 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకో. అయితే మనం ఇందులో ఏదైనా ఒక మందుని సెలెక్ట్ చేసుకొని 15 రోజుల వ్యవధిలో మనం తప్పనిసరిగా పిచికారీ చేసుకుంటేనే మనకు బూజు తెగులు అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే కొన్ని చోట్ల చూసుకుంటే ఈ తీగజాతి కూరగాయలు అనేవి ఎండిపోతున్నాయి, తీగలు అనేవి. మరి వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అయితే మనకు తీగలు అనేవి ఎండిపోవడం అనేది మనకు సర్వసాధారణంగా ఎండు తెగుల వల్ల రావడం జరుగుతుంది. అయితే మన దగ్గర మనకు నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండడం వల్ల మనం నల్లరేగడి నేలల్లో మనం ఈ కూరగాయల పంటలు అయితే వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఎండు తెగులు నల్లరేగడి నేలలకు చాలా అనుకూలం. అయితే ఏం చేస్తుందంటే ఎండు తెగులులో మనకు కొన్ని రకాల శిలీంధ్రాలు, ఫ్యూజేరియం అనే శిలీంధ్రం మనకు నేలల ఆవాసం ఏర్పరచుకొని మనకు వేర్ల ద్వారా అది మొక్కకు వ్యాప్తి చెందుతుంది అన్నట్టు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొక్క లేనప్పుడు కూడా ఫ్యూజేరియం అనే శిలీంధ్రం నిద్రావస్థలోకి వెళ్ళి మన మొక్క వేసినప్పుడు మొక్క ద్వారా వస్తుంది. కాబట్టి మనకేమవుతుందంటే పైన కొద్దిగా ఎండడం స్టార్ట్ అయిపోయి కొన్ని రోజులకు మొత్తం తీగ మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది. అయితే ఎండు తెగులు ఏమవుతుందంటే మనకు నీళ్ళ ద్వారా మనం నీరు పెట్టినప్పుడు ఇరిగేషన్ అయితే ఇస్తామో అప్పుడు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందేసి కూడా మనకి ఎండు తెగులు అనేది వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఎండు తెగులు ఉన్నప్పుడు మనకు ట్రైకోడర్మా విరిడే జీవశిలీంద్రనాశనం ఏదైతే ఉందో మనకు అగ్రికల్చర్ ఆఫీస్లో దొరుకుతుంది. మనకు 150 రూపాయల ప్యాకెట్, కేజీ ప్యాకెట్. అయితే ట్రైకోడర్మా విరిడే మందుని మనం పిచికారీ రూపంలో అనుకుంటే మనం 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి ఎక్కడైతే మనం ఎండు తెగులు గమనించినామో దాని మొదలు చుట్టూ రింగు మెథడ్లో మనం ఎక్కువ మొత్తంలో కొద్దిగా నాజల్ని కొద్దిగా లూజ్ వదిలేసి ఎక్కువ మొత్తంలో పోసుకోవాలి. లేదు అనుకుంటే ఇదే ట్రైకోడర్మా విరిడే మందును మనము వర్మి కంపోస్ట్లో కానివ్వండి, వేపపిండిలో కానివ్వండి, లేదా FIM పశువుల ఎరువులో కూడా కలిపి మన మొక్క చుట్టూ వేసుకుంటే అలా కూడా మనం ఎండు తెగులు నివారించుకోవడానికి ఉంటుంది. లేదు మనం ఈ ట్రైకోడర్మా విరిడే వద్దనుకుంటే రసాయనాలు మనం కావాలనుకున్నప్పుడు మన కాపర్ ఆక్సీ క్లోరైడ్ని కూడా మనం 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మన మొక్క మొదలు బాగా మొత్తం తడిచేలా బాగా పిచికారీ చేసుకుంటే మనకు ఎండు తెగులు రాకుండా మనం కాపాడవచ్చు. అయితే ఈ గొంగలి పురుగు, పెంకు పురుగులు అనేవి వీటిని ఈ తీగజాతి కూరగాయలు బీర కాకరల్ని బాగా నష్టపరుస్తున్నాయి ఈ పంటల్ని. మరి వీటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? అయితే మనం ముందుగా మనము గొంగలి పురుగులు చూసుకున్నట్లయితే మనకు పొగాకు లద్దె పురుగు కానివ్వండి, లేకపోతే శనగపచ్చ పురుగు కానివ్వండి, మనకు ఎక్కువ మొత్తంలో మనకు ఈ పంటను ఆశించి ఏం చేస్తున్నాయంటే ఆకులను మొత్తానికి జల్లల్లాగా చేసి చిన్న చిన్న రంధ్రాలు చేసి మొత్తము ఈనెలు మొత్తం కనిపించేలాగా చేస్తున్నాయి. అయితే మనకు ఈ గొంగలి పురుగు లేకుండా పెంకు పురుగులు ఏం చేస్తున్నాయంటే మనకు ఆకుల చివరన అర్ధచంద్రాకారంలో ఘాటులాగా పెట్టి మనకు హోల్స్ అంటే చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరుస్తున్నాయి. ఈ 2 పురుగులు మనం గమనించినప్పుడు మార్కెట్లో మనకు లాంబ్డా సహలోత్రియం ప్లస్ థయోమిథాక్సమ్ మందు కాంబినేషన్లో దొరుకుతుంది, అలికా అనే కంపెనీది. అయితే మనకు ఈ మందుని మనము 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ మందు కొద్దిగా మనకు ఏంటంటే రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ మందు వాడేవాళ్ళు తప్పనిసరిగా చేతులకు కొబ్బరి నూనె రాసుకొని దాని తర్వాత ఏదైనా ఒక షర్ట్ వేసుకొని లేదా గ్లౌజెస్ వేసుకొని మందుని పిచికారీ చేయాలి. ఎందుకంటే ఈ మందు పిచికారీ చేసినప్పుడు కొద్దిగా గోకే స్వభావం కలిగి ఉంటుంది.
కాబట్టి మనకు గొక్కే స్వభావం ఉండడం వల్ల కొబ్బరి నూనె కానీ చేతులకు బాగా రాసుకున్న తర్వాతనే పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. లేదు మనకు వేరే మందులు అనుకుంటే మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ కానివ్వండి, లాంబ్డా సెహ్లోత్రిన్ కానివ్వండి, క్లోరోథాలోనిల్ కానివ్వండి, అట్లా ఏదైనా ఒక మందును మనము 2 గ్రాములు, ఒకవేళ మనకు పౌడర్ రూపంలో ఉంటే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ గొంగలి పురుగులు, దాని తర్వాత పెంకు పురుగులు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఒక మందును మనం తప్పనిసరిగా ఒక 15 రోజుల వ్యవధిలో ఒక 3 సార్లు పిచికారీ చేసుకుంటేనే మనకు ఈ పెంకు పురుగులు, గొంగలి పురుగులు రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. అయితే ఈ తీగజాతి కూరగాయల్లో ఈ తీగలు అనేవి వంకలు తిరిగినట్టు పాడైపోయినట్టు కనిపిస్తుంటాయి చెట్లు, మనం చూస్తూ ఉంటాం. మరి వీటిని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే మనకు ఈ తీగజాతి కూరగాయలు ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో మనకు పిందె దశలో, దాని తర్వాత మన కాయ దశలో ఇప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో తోటలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏమవుతుందంటే మనకు పండు ఈగ ద్వారా ఇవి కాయలు వంకలు పోవడం, తీగలు వంకలు పోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ పండు ఈగ ఏం చేస్తుందంటే మనకు మొత్తం ఒక క్రాప్ సీజన్లో ఒక 3 దానికి జీవిత చక్రాలు కంప్లీట్ చేసుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి తొందరగా ఆశించి కాయలు అనేటి మొత్తం వంకర్లు తిరిగిపోయి దాని తర్వాత గుజ్జును తినేసి దాని నుంచి ఒక చిన్న బ్యాక్టీరియా, ఒక స్రవం లాగా మనకు బయట కనిపిస్తూ అంటే మార్కెట్కి పనికి రాకుండా అయిపోతున్నాయి. కాబట్టి పండు ఈగ కనిపించినప్పుడు రైతులు మనకు ఎరలు, ట్రాప్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ ఎరల విషయానికి వస్తే మనకు మిథైల్ యూజినాల్ అనే ఎరలు ట్రాప్స్ ఎకరానికి 8 చొప్పున మనం పెట్టుకున్నట్లయితే ఆ పండుగ వచ్చేసి అందులో పడేసి మనకు దాని కుదురుతుని గమనించవచ్చు అన్నట్టు. లేదు మనము మందులు పిచికారీ చేసుకోవాలనుకుంటే మనకు స్పైనోసాడ్ వచ్చేసి మనకు 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే కూడా పండుగని నివారించుకోవడానికి ఉంటుంది. అయితే పండుగ మనం గమనించినప్పుడు తప్పనిసరిగా మనకు చెట్టు మొదల్లో అంటే మన తీగ మొదల్లో చూసుకున్నట్లయితే దానికి గుడ్లు అవశేషాలు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైతే మందును స్పైనోసాడ్ని చెట్టు పైకి పిచికారీ చేస్తామో అలాగే మనం చెట్టు మొదల్లో కూడా కొద్దిగా పడేటట్టు పిచికారీ చేసుకుంటే మనకు ఈ పండుగ గుడ్లుని దాని అవశేషాలని మనము నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇదే కాకుండా రైతులు ఇప్పుడైతే మనం చేస్తామో దీంతో పాటు మనకు మల్టీకే కానివ్వండి, బోరాన్ కానివ్వండి, లేకుంటే ఫార్ములా 4, ఫార్ములా 5 అట్లా మనకు సూక్ష్మ పోషకాలు కూడా మనకు ఒక బూస్టర్ డోజ్ లాగా మనకు 3 గ్రాములు 4 గ్రాములు కలిపి 15 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకుంటే కూడా మనకు కాయలనైతే ఆరోగ్యంగా ఉండి మనకు దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చివరిగా చెప్పండి, దీంట్లో ఈ తీగజాతి కూరగాయల్లో అధిక దిగుబడులు సాధించడానికి ఏదైనా సలహా ఇవ్వగలరా? అయితే మనకు ఈ బీర కాకర సొరలో వచ్చే ప్రధాన సమస్య వచ్చేసి మనకు పూత దశలో మనకు మగపూల సంఖ్య పెరిగి ఆడపూల సంఖ్య తగ్గడం వల్ల కాయలు అనేవి చాలా చోట్ల రావడం లేదన్నట్టు. ఇలాంటి సమయంలో మనం రైతులు ఏం చేయాలంటే ప్లానోఫిక్స్ కానివ్వండి, బోరాక్స్ రూపంలో మనకు దొరుకుతుంది. ఈ బోరాక్స్ మందును మనకు 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకు మగపూల సంఖ్య తగ్గి ఆడపూలు ఎక్కువ రావడం వల్ల మనకు పూత అనేది కాత బాగా వచ్చేసి మనకు దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు అశ్విని గారు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు. మీరు చెప్పిన సలహాలు, సూచనలు రైతు శ్రోతలు పాటించి మంచి దిగుబడులు పొందాలని ఆశిద్దాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇప్పటిదాకా తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కె శాలిని. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి. మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింక రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతో సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయ గీతం. గోరు కొయ్యల పొత్తు కోడై కూసింది, తొలి కోడై కూసింది, కప్పిన దుప్పటి తీసి కండు తెరిసింది, రైతు
నడుము వంచి పిడికిట్లోకి మన్ను తీసిండే రైతు మన్ను తీసిండే నడుము వంచి పిడికిట్లోకి మన్ను తీసిండే రైతు మన్ను తీసిండే రెండు కళ్ళ కద్దుకొని పొంగిపోయిండే నిండుగా పొంగిపోయిండే రెండు కళ్ళ కద్దుకొని పొంగిపోయిండే నిండుగా పొంగిపోయిండే. ఇప్పటిదాకా టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడిందాం రైతు అంతరంగం. రైతన్నులు సాధించిన విజయాలను అనుభవాలను వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఇయాటి కార్యక్రమంలో కూరగాయల సాగు అనుభవాలు ఈ అంశం గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్. ప్రస్తుతం రైతులంతా కూడా పత్తి సోయా అంటూ వాణిజ్య పంటల వైపు వెళ్తున్న ఈ రోజుల్లో దాదాపు 30 ఏళ్లుగా కూరగాయల పంటల్ని నమ్ముకొని కూరగాయలని సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న రైతు బొజ్జ గంగాధర్. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు. పలు రకాల కూరగాయలని సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా ఉన్నారు. మరి వారు సాగు చేస్తున్న కూరగాయల పంటలు ఏమున్నాయి, వాటి సాగుకు సంబంధించిన అనుభవాలు ఎలా ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గంగాధర్ గారు. నమస్కారం సార్. మీరు దాదాపు 4-5 రకాల కంటే ఎక్కువనే రకాల కూరగాయలని సాగు చేస్తున్నారు కదా, ఏమేమి కూరగాయలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర మిర్చి, బొబ్బరి, అల్చంత, బీరకాయ, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ, కాకరకాయ పెట్టాం సార్. అయితే ఇవి ఇప్పుడు స్వాస్థ్యం నడుస్తున్నాయి. మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా అవి వేసినాం. 3 ఎప్పాలు వేసినాం సార్. కనీసం 25-30 ఏళ్ళ కొంచెం కొంచెం అంటే ఇప్పుడు యాకం చేస్తాం. పోయిన సంవత్సరం 5 ఎకరాల మిర్చి వేసినాం. అది లాస్ వచ్చింది కాబట్టి అవి తిడిసబెట్టినాం. పత్తి లాస్ వచ్చింది. ఇప్పుడు మొత్తం కూరగాయలు మక్క అనేది ఇస్తున్నాం 5 ఎకరాల పంటలలో సార్. మొత్తం ఎంత ఉన్నది మీకు భూమి? నాకు 3 ఎకరాలు సార్. మా అన్నది మేము కవులకు పట్టుకుంటా చేస్తాం. అంటే మొత్తం ఒక 5.5-6 ఎకరాలు ఉంటుంది. ముందు యాకం చేస్తుండే కానీ ఇక పెట్టుబడి నిండక అయితే కైకిలోళ్ళకు ఇబ్బంది ఎక్కాయి. ఇదే కూరగాయలు మేము ఇంటి వాళ్ళని చేసుకుంటాం. అందనప్పుడు ఒక మనిషిని పెట్టుకొని చేసుకుంటాం సార్. యాకం భూమి చేస్తే ఆట లాస్ 2-3 లక్షలు లాస్ వస్తుంది. అందుకే కూరగాయలు ఎంబడి పడ్డాం. ఇక ఎట్లా ఉన్నది కూరగాయలు వేసిన నుంచి ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడైతే సార్? మంచిగా ఉంది. ఈడికైతే మంచిగా ఉంది. 1000, 2000, 3000 వచ్చిన రైతు బారు పోయి అమ్ముతాం సార్. మేము పెద్ద మార్కెట్కి కూర్చుండి అమ్ముతాం. అంటే మీరే ఇక్కడ పండించిన కూరగాయలని రైతు బజార్కు తీసుకుపోయి అక్కడ కూర్చొని అమ్ముతారు? మేము ఇక్కడనే వండించి రైతు బారు పోయి కూర్చుంటాం. 2-3 భయ ఉండబోయి ఆడ కూర్చుండి అమ్మి 6, 7, 8, 9 దాకా ఇంటికి వస్తాం అమ్ముకొని రిటర్న్ బండి మీద తీసుకొని పోయి. ఏ టైంలో తెంపుతారు కూరగాయలు? ఇప్పుడు 10 నుంచి సూర్య వేస్తాం సార్. 10 నుంచి అయితే 2 దాకా తెంపుకొని తీసుకొని కొనపోయి అమ్ముకొని వస్తాం. ఇక ఫ్రెష్ అంటే ఎప్పటికప్పుడు తాజా తెంపుకొని పోయి అప్పటికప్పుడు అమ్మేస్తాం. అప్పుడప్పుడు అమ్మేసి వస్తాం. ఇక 8-9 అవుతుంది ఇక్కడికి రావాలంటే అమ్ముకొని. అయితే ఇప్పుడు మీ ఈ తోట చుట్టూ చూసినా ఎటు చూసినా పత్తి సోయా ఇట్లాంటి పంటలే కనిపిస్తున్నాయి. కానీ మధ్యలో నడమల మీది మాత్రమే ఇట్లా ఒక కూరగాయలు. ఇలా దాదాపు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు చిక్కుడుగాయ, బొబ్బెర, అల్చెంత, కాకరకాయ, ఇంకా రకరకాల కూరగాయలు తీస్తున్నారు కదా. అసలు ఈ కూరగాయల పంటలే చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? మీదేనా ఆలోచన లేకపోతే ఎవరి ద్వారా తెలుసుకున్నారు? నాదే సార్. కొంచెం ముందటి నుంచి వేస్తుంటే ఏసుకి పంట, ఇవి కూరగాయలు అన్నీ వేస్తుంటే. అయితే 2 ఏళ్ళు పెద్ద పంట పెట్టుట లాస్ అయినాం సార్. లాస్ అయిట్లా అది తోడే వేస్తుంటే పెద్ద పంట కాబట్టి మొత్తం మిడిస పెట్టినా. ఇప్పుడు మక్కేసుకున్న ఒక 1 ఎకరు, 3 ఎకరు కూరగాయలు తీస్తున్నాను సార్. కూరగాయలే. అయితే ఇప్పుడు చిక్కుడుగాయ గురించి చెప్పండి. ఎక్కువ పంట చిక్కుడుగాయనే ఎక్కువ కనిపిస్తున్నది కదా. ఇప్పుడు చిక్కుడుగాయని దాదాపు ఎన్ని ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాను? నేను సార్ 30 ఏళ్ళ చిక్కుడుగాయ కాబట్టి 30 ఏళ్ళ నుంచి తీస్తున్నా. ఎట్లాంటి ఇది మన దేశవాళీ రకమా హైబ్రిడా? హైబ్రిడ్ ఉన్నది సార్. శాంతం ఉన్నది. మన లోకల్ ఉన్నది పురాణ సీడు. ఎట్లా ఈ పాత సీడ్ ఎడికెళ్ళి తెచ్చుకున్నారు? ముందటి నుంచి సార్. మాకు దసరా చిక్కుడు అనేది ఉంది, ముందటి నుంచి ఉన్నది. అయితే ఇప్పుడు ఈ దసరా చిక్కుడుకు ఈ హైబ్రిడ్ చిక్కుడుకు ఏమైనా తేడా ఉంటుందా? సార్ ఇది టెస్ట్ రాదు, అదేమో టెస్ట్ వస్తుంది. ఎట్లా ఇప్పుడు మీరు అమ్మినప్పుడు రెండుకి ఒకటే ధర ఉంటుందా వేరే వేరే? వేరే. ఇది ఇప్పుడు ఆ లోకల్ చిక్కుడు వెళ్ళిందా సార్, ఇది హైబ్రిడ్ చిక్కుడు వాడిపోతుంది. దానికి రేట్ ఉంటుంది, దీనికి రేట్ ఉంటుంది సార్. ఇప్పుడు దీనికి రేట్ ఉంటుంది, దానికి ఉండే. ఇంట్లోనే కొత్త రకం తెచ్చాం. ఇది బాగా లోకల్ చిక్కుడు లెక్క టెస్ట్ ఉంది సార్. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న చిక్కుడులలో కూడా కొంచెం రుచిల ఫరక్ వస్తున్నది కదా, మరి ఎందుకు అట్లా? సార్ సీడ్ని బట్టి ఉంటుంది సార్. ఇది మేము 2000 రూపాయలకు 1/2 కిలో సీడ్ తెచ్చి పెట్టినాం. అంటే ఆ సీడ్ అంతా ఐడియా లేదు. ఇవాడు కొత్త తెచ్చినాం. ఎక్కడికెళ్ళి తెచ్చిన సీడ్? ఫర్టిలైజర్ కింద తెచ్చినాం, తెచ్చి పెట్టినాం సార్. సేటు మాకు ఇస్తాడు, పైసలు లేకుండా అప్పుడప్పుడు ఉద్ధరిస్తాడు, మందులు గింజలు అన్నీ ఇస్తాడు సార్. లోకల్ దానికి దీనికి ఏమన్నా చేసే పనులలో ఫరక్ ఉంటుందా? రెండుకి ఒకటే తిరిగేయాల్సి అంతే వేయబడుతుంది సార్.
ఏమంటే దీనికి ఎక్క కాశీలు మందు పట్టు ఇంత మిసాయిల్ ఇంత కొడితే వెళ్తుంది. ఇక అంకాయ పెడితే సార్ కోరోజన్ భారీ పెట్టబడుతుంది. అంకాయ కాశీలు మందు కొట్టబడుతుంది. దీనికి కాశీలు మందు అవసరం లేదు, టెంపరీ మందులతో వాడుతుంది. దీనికి ఏం ఎఫెక్ట్ పడదు. మేము 15 రోజులకు ఒకనాడు మందు కొడతాం సార్, ఎక్క మందులు కొట్టాం. మీరు చేస్తున్న కూరగాయల సాగులో ఎక్కువ తీగజాతి కూరగాయలు ఎక్కువ ఉన్నాయి. తీగ జాతి ఎక్కువ ఉన్నాయి సార్. బొబ్బరి, గోరుచిక్కుడు పెట్టినాం సార్. ఇప్పుడు ఫస్ట్ గోరుచిక్కుడు కాకరాయ పెట్టినాం. తొగరి మరి జల్దీ వచ్చే తొగరి పెట్టినాం సార్. అక్కడ ముందర ఉంది, అది జల్దీ ఇప్పుడు వెళ్తుంది. ఒక నెల 100 దేశాలలో వెళ్తుంది సార్ అది. అయితే ఇప్పుడు ఈ కాకరకాయ సాగు గురించి చెప్పారు. ఇప్పుడు కాకరకాయ ఏ రకం, అది కూడా అందులో లోకల్ హైబ్రిడ్ ఉంటుందా? లోకల్ పెట్టినాం సార్. లోకల్ చిన్న జాతి లోకల్ ఉంటుంది సార్, ఆ చిన్నది పెట్టినాం. ఇప్పుడు కొన్ని బాగా లావుగా దొడ్డుగా అనిపిస్తాయి కదా, ఇవి సన్నం ఉంటాయా? ఇవి సన్నం ఉంటాయి సార్, చిన్న సైజు వస్తాయి సార్. ఇవి టెస్ట్ ఉంటాయి, ఇది మార్కెట్లో నడుస్తాయి సార్. రైతు బార్ ఇప్పుడు ఈ చిన్న వీటికే మంచి డిమాండ్ ఉంది. పెద్ద పొడుగు వస్తాయి సార్, దాని అవి రేట్ ఉండదు కాబట్టి అవి వేయాలి మేము. ఇలా ఏది మంచిగా ఉంటుంది రుచి తింటందుకు? ఇది చిన్నది టెస్ట్ వస్తుంది సార్. తెల్లది చేదు ఉంటుంది, అది ఎక్క ఓన చూడాలి. ఇది గ్రీన్ కలర్ కుంటలు. కాకరకాయలు కూడా ఇప్పుడు తెల్లటి కాకరకాయ ఉంటుంది, మళ్ళీ ఆకుపచ్చ రంగు అంటే నల్లటి కాకరకాయ అంటాం కదా. మీరు ఏ రకం చేస్తున్నారు? మేము నల్లటి రకం చేసినాం. తెల్లటి కాకరకాయ ఒకసారి కర్రెగా వస్తుంది, కొన చూడాలి, మైల్ అవుతుంది, పొడుగు పొడవుతుంది. అద్దెకెక్క పొడి ఉంటే కూడా చాలా జల్దీ ముదిరిపోతుంది. ఈ కాకరకాయకి ఎట్లా గిరాకీ మంచిగా డిమాండ్ సార్? మంచిగా ఉంది గిరాకీ, ఇంకా మంచిగా ఉంది. కాకరకాయ మంచిగా సేల్ అవుతుంది మాకు మార్కెట్లో. అయితే ఇప్పుడు ఈ కూరగాయలకు సంబంధించి సరే మిగతా పంటలతో పోలిస్తే ఇవి కొంచెం సున్నితమైన పంటలు అని చెప్పొచ్చు, మంచిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలా. ఈ బొబ్బర, గోరుచిక్కుడుగాయ వీటికి సంబంధించి ఎట్లా? ఇప్పుడు ఈ చిక్కుడుగాయ, కాకరకాయ, బీరకాయ అయితే తీగజాతి మంచిగా పైపులు చుట్టి ఏదో పెట్టిండ్రు, ఎగుమతులు చేసిండ్రు. మరి ఎట్లా దానికి ఏమేమి తయారు చేసి ఎట్లా చేసిండ్రు సార్? మొత్తం గుంజలు కొట్టుకొచ్చిన గైరి గుంజలు కొట్టుకొచ్చి అంత బాతి వైరు అల్లాల మీదకి ఎక్కి చుడుకు సుతిలు అల్లి తీగలు 3-4 సపోర్ట్లు వేసి వాటి మీద తీగలు అల్లితే వారుతాయి సార్. కిందికి జారుతాయి, అంతే కిందికి జారితే బాగా కష్టం ఉంటుంది దానికి. కూరగాయలలోనే ఇన్ని రకాల కూరగాయలు వేస్తున్నారు కదా, ఏ కూరగాయలకు ఎక్కువ పని ఉంటుంది, కష్టం ఉంటుంది, ఏ వీటికి తక్కువ పని ఉంటుంది సార్? ఈ తీగ జాతి దానికి ఎక్కువ మెండు ఉంటుంది. బొబ్బరి, మిర్చికి ఇవి తక్కువ ఉంటుంది సార్. తొగరికి తక్కువ ఉంటుంది. తీగ జాతికి ఎక్కువ కష్టం చేయబడుతుంది సార్. ఎందుకు అట్లా? మరి దానికి ఏమేమి పనులు ఉంటాయి సార్? మేడలు తేలా, వాటికి తీగ అల్లాలా, ఎక్కియాలా, మరి వైరస్ వస్తుంది, వైరస్ రాకుండా చూసుకోవాలా సార్. మస్తు మేము వైరస్ వస్తే వెళ్ళాయి సార్, ఇడిసబెట్టబడుతుంది. మేనేజ్ చేసింది కూడా వేస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఎప్పటి నుంచి ఇప్పుడు ఇవి పంటలు మంచిగా ఖాతా దశలో ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు వేసిండ్రు సార్? మిరుక్కన్న ఒక నెల ముందు వేసినాం సార్. అంటే ఇప్పుడు ఈ భూమిలో ఎప్పుడు కూడా రికం ఉంచారు, ఒక పంట తీసిన తర్వాత ఒకటి వేసుకుంటేనే పోతారు? ఒకటి వేసుకిలా గోధుమ వేసినాం సార్. గోధుమ తీసి అంటే కూరగాయలు వేసేసినాం. ఎప్పటిదాకా ఉంటాయి కూరగాయల పంట? ఇవి ఇప్పుడు అయిపోయినట్టే సార్, మర్రా వేరే క్రాప్ వేస్తాం ఇక ఏదన్నా. ఇక మళ్ళీ అది కూడా కూరగాయలు వేస్తాం సార్. ఇక ఎట్లా ఇటు ఆకుకూరలు వేయాలి మరి? ఇప్పుడు ఆకుకూరలు సార్, ఇప్పుడు ముందు ఆకుకూరలు వేస్తుంటే ఇప్పుడు కాత లేదు, ఏ పీకుడు కాదు సార్. ఆకుకూరలు రేటు తాగుతా లేకపోతే లేదు సార్. ఇప్పుడు దానికి ఎట్లా మరి? ఇప్పుడు ఈ తెంపుడు కానీ తెంపుకోవచ్చు మనం. తెంపుడు కొట్టి కూర్చుండి పీకాల నడుములు వస్తాయి సార్, ఈ చేతుల్లో వస్తాయి. ఇప్పుడు ఈ తీగ జాతి కొంచెం మీదికున్నాయి కాబట్టి చేతితో తెంపుకోవచ్చు. ఎట్లా మీరే చేస్తారు ఈ పనులని, కూలీని పెడతారు? మేము సార్ ఒక మంచిని పిలుచుకుంటాం, లేకపోతే మేమే వేసుకుంటాం ఇద్దరం. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళ నుంచి కూరగాయలని వేస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నది ఈ కూరగాయల సాగుతో? కూరగాయలకు మంచిగా సార్, కానీ వేరే పంటలు పెట్టుట అలా లాస్ వస్తాయి, ఇలా నింపినాం సార్. ఏం వదిలే ఇప్పుడు అవి పత్తి బిత్తి ఏం పెడతలేము. అయితే ఇప్పుడు ఈ కూరగాయల పంటలు ఇప్పుడు మీరు దాదాపు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మీకు ఇలా అనుభవం వచ్చింది, మంచి దిగుబడులు సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓళ్ళన్నా వేరే రైతులు కూడా ఇట్లా కూరగాయల పంటలు మీ తీరంగా మీ పంటను చూసి చేయాలనుకుంటే ఎట్లా ఏమేమి చేస్తే మంచిగా ఉంటుంది? ఎట్లా రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తాం? వాళ్ళకు చెప్పులకి పెట్టుకుని అని చెప్తాం సార్. ఎట్లా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే అలా అడుగుతారు, పలానా టైం పలాంది కొట్టాలా, పలానా టైం పలానా మందు పోయాలని చెప్పినాం. మా వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన ఒక ఎకర్ మిర్చి ఎత్తున్నారు, నువ్వు మిర్చి వేసిన చెప్పంటే చెప్పినాం, వేస్తున్నాడు. మిర్చి నారుకు ఆర్డర్ ఇచ్చిండు, తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కూరగాయల పంటలకు సంబంధించి విత్తనాలు ఇప్పుడు మీరు పండించిన దాంట్లోకి వెళ్ళి తీసి ఉంచుకుంటారా, లేకపోతే రెడీమేడ్ విత్తనాలు కొనుక్కొచ్చి చేస్తారు? సార్ మేము కొనుక్కొచ్చేసినాం, ముందే ముంచినాం, అవి అయితలేవు సార్. వాళ్ళు సీడ్ క్రాసింగ్ ఇట్లా మనం పెట్టినవి కాస్తలేవు సార్. ఇప్పుడు అవి కాయకుండా అవి ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి కొనుక్కొస్తేనే మనకు మాలు వెళ్తాయి, లేకపోతే వెళ్ళదు సార్. ఓన్లీగా చిక్కుడు ఆయన వెళ్తుంది, ఇవి వేరే పంటలు ఏమి వెళ్ళాయి సార్. దీనికి ఎట్లా ఎప్పుడెప్పుడు మందులు ఇచ్చుడు ఉంటుంది, ఎరువులు ఎట్లా అందించుడు ఉంటుంది? బొబ్బరికి అయితే మందు పోసుడు ఉండదు, బీరకు మందు పోసుడు ఉండదు, చిక్కుడుకు మందు పోసుడు ఉండదు. ఓన్లీ మిసైల్ ఇంత కొట్టబడుతుంది సార్. బొబ్బరికి మందు వస్తే కాదు సార్, గండెక్కుతుంది. ఓన్లీ ఈ మిర్చికి వీటికి చిక్కుడు కూడా మందు అవసరం లేదు సార్, బీరకు మందు అవసరం లేదు. కొట్టుడు ఓన్లీ కొట్టాలి అంతే.
బీరకైతే 2 సార్లు మందు కొట్టినాను సార్. డబ్బాలు దొరుకుతాయి సార్, బిస్కెట్ అని. ఆ డబ్బాలు పెట్టాలా, ఆ డబ్బాలు పెడితే అందులో వచ్చి ఈగ పడుతుంది సార్. ఆ ఈగతోని బీరకు మందు కొట్టుడు తక్కువ ఉంటుంది సార్. అస్సలే మందు లేని పంట అంటే బీర. బీరకాయకి ఏం మందు అవసరం? మందు అవసరం లేదు సార్. ఒకసారి 2 సార్లు కొడితే ఇది వరకు దాకా 2 సార్లు కొట్టాను సార్, 2 నెలల మందు. ఇప్పుడు ఈ కూరగాయల పంటలకు సంబంధించి ఏమైనా తెగులు కానీ పురుగు కానీ ఏమన్నా వస్తే దానికి ఏ మందు కొట్టాలా అనేది ఇట్లా మీ అనుభవంతోనే కొడతారా వాళ్ళని అడుగుతాం సార్. మేము ఒక వస్తాడు ఇట్లా లోకల్ మనిషిని అడుగుతాం. విలాస్ అనే లింగి ఆయన వస్తాడు, మేము ఫోన్ చేస్తే చూస్తాడు. లింగి ఆయన చూసి మాకు చెప్తాడు. విలాస్ అనేట భార్య వాళ్ళ మనిషి ఆయన ఇట్లా మంచిగా చెప్తాడు, ఫలాన్ని కొట్టు గంగాధర అని చెప్పిపోతాడు సార్. ఫోన్ చేస్తే వస్తాడు సార్, చేనులకు చూసిపోతాడు విలాస్. ఎట్లా అనిపిస్తున్నది మరి ఇట్లా కూరగాయల సాగుతోని? ఇక కొంచెం కష్టం ఉంటుంది కానీ రోజు కొత్తలు వస్తాయి. ఇంత ఇంకోళ్ళకి ఆశపడకుంటుంటుంది సార్, కొంచెం మంచిగా ఉంటుంది. చాలా మంచిది. మరి గంగాధర్ గారు దాదాపు 30 ఏళ్లుగా వివిధ రకాల కూరగాయలని సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా ఉన్నారు. మున్ముందు కూడా ఇట్లాగే మీరు ఈ కూరగాయల సాగులో మరిన్ని అద్భుతాలు సాధించాలి, అదే సమయంలో ఆదాయాన్ని కూడా పొందాలి అని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్. ఇప్పటిదాకా రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చట పెట్టింది కే లెనిన్. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ ముచ్చటనే కాదు, వ్యవసాయదారుల కోసం ఎన్నో ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మీరు మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి సబ్స్క్రైబ్ చేసుకొండ్రి, పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి. మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది ఇయాలటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళ, గురు, శనివారాల్లో రాత్రి 7:15 ఉంటుంది.